గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత రఫా క్రాసింగ్ మానవతా సాయం అందించేందుకు కీలకంగా మారింది. అయితే ఇప్పుడు ఈ మార్గాన్ని ఇజ్రాయెల్ సేనలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం రఫా నగరంలో పరిమితి స్థాయిలో దాడులు ప్రారంభించింది. దీంతో అక్కడ నుంచి 6 లక్షల మంది ప్రజలు వలస వెళ్లిపోయారు. గాజాకు ఎంతో కీలకంగా ఉన్న రఫా క్రాసింగ్ మూతపడడంతో దాన్ని తెరిచేందుకు ప్రపంచ, అమెరికా, బ్రిటన్ దేశాలు ఇజ్రాయెల్, ఈజిప్ట్ తో చర్చలు జరుపుతున్నాయి. హమాస్ మిలిటెంట్లను అంతం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ సేనలు రఫాలో దాడులు ప్రారంభించారు. గాజాలో మారణ హోమం కారణంగా చాలా మంది పాలస్తీనియులు గాజాను వదిలి రఫాలో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూడా ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రఫాను వదిలి వెళ్లిపోతున్నారు. అమెరికా సహా పలు దేశాలు రఫాలో దాడి చేయొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం రఫాలో భారీ ఎత్తున సైనిక చర్య చేపడతామని చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం రఫాలో పరిమిత స్థాయిలో దాడులు చేస్తోంది. ఇప్పటికే వైమానిక దాడులతో బాంబుల వర్షం కురిపిస్తోంది. రఫాలో ఉన్న హమాస్ మిలిటెంట్లను అంతం చేసి తమ యుద్ధ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటామని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజాలోని 22 లక్షల మందిలో దాదాపు సగం మంది రఫాలో ఆశ్రయం పొందుతున్నారు. గాజాలో మారణ హోమం కారణంగా రఫాకు వెళ్లి అక్కడ గుడారాల్లో జీవిస్తున్నారు. ఇప్పుడు రఫాలోకి ఇజ్రాయెల్ సైన్యం అడుగుపెట్టడంతో ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. గాజా దక్షిణ భాగంలోని రఫా ప్రాంతం గాజా ఈజిప్టులకు సరిహద్దుగా ఉంది. ఈ ప్రాంతాన్ని ఈజిప్టు, ఇజ్రాయెల్ నియంత్రిస్తాయి. ప్రస్తుతం రఫాలో 14 లక్షల మంది పాలస్తీనియన్లు ఉన్నారు. గాజాకు సహాయం అందించేందుకు కొన్ని దశాబ్దాలుగా ఈజిప్టుకు సరిహద్దులో ఉన్న రఫా ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నారు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు ప్రతిరోజు వందలాది ట్రక్కులు గాజాలోకి ప్రవేశించేందుకు ఈ మార్గాన్ని ఉపయోగించేవి. అయితే కొద్ది రోజుల క్రితం రఫా క్రాసింగ్ను తాము స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. రఫాలో తమ సైన్యం 3 మైన్ షాఫ్టులను కనిపెట్టినట్టు తెలిపింది. ఈ సొరంగాలను స్మగ్లింగ్ కోసం హమాస్ వినియోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే సరిహద్దు వెంబడి స్మగ్లింగ్ జరుగుతోందని ఇజ్రాయెల్ ఆరోపణల్ని ఈజిప్ట్ ఖండించింది. సొరంగాలను ధ్వంసం చేసి స్మగ్లింగ్ను అరికట్టినట్టు ఈజిప్టు ఏళ్ల తరబడి చెబుతోంది. గాజా ఇటు ఇజ్రాయెల్, అటు ఈజిప్టుతో సరిహద్దుల్ని పంచుకుంటోంది. గాజా స్ట్రిప్ను ఈజిప్టులోని సినాయ్ ఎడారిని ఈ రఫా క్రాసింగ్ కలుపుతుంది. అలానే గాజా ఇజ్రాయెల్ మధ్య ఎరేస్ క్రాసింగ్ ఉంది. ఇక గాజా ఇజ్రాయెల్ మధ్య ఉన్న మరో సరిహద్దు కీరెం షాలోమ్ను కేవలం సరుకుల రవాణాకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ యుద్ధం కారణంగా ప్రస్తుతం ఈ 2 క్రాసింగ్లను మూసేశారు. ఎరేస్ క్రాసింగ్పై హమాస్ అక్టోబర్ 7న దాడి చేయడంతో ఆ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. ఓ మ్యూజిక్ కన్సర్ట్పై హమాస్ చేసిన దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎరేస్, కిరెం షాలోమ్ క్రాసింగ్లను తదుపరి ఆదేశాల వరకు మూసివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాలస్తీనా సాధారణ పౌరులకు గాజాలో నుంచి బయటకు రావడానికి రఫా క్రాసింగ్ ఒక్కటే మార్గమైంది. ఇప్పుడు ఈ రఫా క్రాసింగ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ప్రస్తుతం గాజాలో మానవతా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ సంస్థలు అక్కడి ప్రజలకు సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే సాయాన్ని తీసుకువచ్చే విమానాల్ని ఉత్తర సినాయ్లోని అల్ అరీష్ విమానాశ్రయానికి తరలిస్తున్నట్టు ఈజిప్ట్ తెలిపింది. ప్రస్తుతం గాజా స్ట్రిప్కు ఇంధనం, ఇతర సహాయ సామాగ్రి అందించేందుకు రఫా క్రాసింగ్ దగ్గర డజన్ల కొద్దీ ట్రక్కులు వేచి ఉన్నాయి. గతంలో రఫా క్రాసింగ్ హమాస్, ఈజిప్ట్ నియంత్రణలో ఉండేదే. ఈ క్రాసింగ్ వద్ద రాకపోకలను అవి నియంత్రిస్తుంటేవి. కానీ ఇజ్రాయెల్ బాంబు దాడుల తర్వాత ఈ క్రాసింగ్ వద్ద ఎటువంటి పనులు జరగడం లేదు. గతేడాది అక్టోబర్ 9, 10 తేదీల మధ్యన ఇజ్రాయెల్ చేసిన దాడుల కారణంగా ఈ క్రాసింగ్ను మూసేశారు. రఫా క్రాసింగ్ దగ్గర దాడులు ఆపాలని, తమ ఉద్యోగుల ప్రాణాలకు గ్యారంటీ లభించే వరకు క్రాసింగ్ను తెరవబోమని ఈజిప్ట్ ప్రకటించింది. మరోవైపు గాజాలో ఉన్న విదేశీయులకు రఫా క్రాసింగ్ను సురక్షిత మార్గంగా మార్చేందుకు, అలాగే గాజాకు మానవతా సాయం అందించేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం రఫా క్రాసింగ్ను మూసివేయడంతో దీనిని తిరిగి తెరిచేందుకు ఇజ్రాయెల్, ఈజిప్టులతో కలిసి పనిచేస్తున్నట్లు బ్రిటన్, అమెరికా విదేశాంగ శాఖలు తెలిపాయి.